బ్రేకింగ్ న్యూస్ వికారాబాద్ జిల్లా తాండూరులో జంట మహిళల మిస్సింగ్ కేసు ఇప్పుడు మర్డర్ మిస్టరీగా మారింది. అదృశ్యమైన ఇద్దరు వృద్ధ మహిళలను దుండగులు దారుణంగా హత్య చేశారు. కాగా తాండూరుకు చెందిన ఇద్దరు వృద్ధ మహిళలు ఇటీవల కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ మిస్సింగ్ కేసును ఛేదించే క్రమంలో పోలీసులకు ఊహించని షాకింగ్ నిజాలు తెలిసాయి. మోయినాబాద్లోని ఒక ఫామ్ హౌస్ సమీపంలో వారిద్దరిని దారుణంగా హత్య చేసి ఎవరికి అనుమానం రాకుండా నిర్మానుష్య ప్రదేశంలో మృతదేహాలను పూడ్చిపెట్టారు దుండగులు. ప్రస్తుతం చేవెళ్లలోని ముడిమేల కంచి ప్రాంతంలో కొన్ని అస్థిపంజరాలు లభ్యమవగా అవి దారుణ హత్యకు గురైన ఆ వృద్ధ మహిళలపై అయి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే తాండూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్లూస్ టీం సాంకేతిక ఆధారాలతో పోలీసులు క్లూస్ సేకరిస్తున్నారు. అసలు ఆ వృద్ధ మహిళలను అంత దూరం ఎందుకు తీసుకొచ్చారో, వారి వద్ద ఉన్న నగలు డబ్బు కోసమే ఈ దారుణానికి ఒడిగట్టారా, లేక దీని వెనుక మరేదైనా ముఠా ఉందా అనే కోణంలో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. వికారాబాద్ జిల్లా తాండూరులో జంట మహిళల మిస్సింగ్ కేసు ఇప్పుడు మర్డర్ మిస్టరీగా మారింది. మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం అందిస్తారు. సాగర్, అక్కడ బయటపడ్డ అస్థి పంజరాలు ఆ మిస్సింగ్ మహిళలవే అని దాదాపుగా నిర్ధారణ అయ్యారా పోలీసులు? ఎస్ రాజేష్, మిస్సింగ్ వృద్ధురాళ్ల కేసు అనేది ఇప్పుడు హత్య కేసుగా మారినటువంటి పరిస్థితి. కేవలం ₹1,00,000 డబ్బులు ఇవ్వనందుకు ఇద్దరు వృద్ధురాళ్లను హత్య చేసినటువంటి ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. మార్చి 7న ఇటు మనం చూడొచ్చు, వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదైతే యాలాల పోలీస్ స్టేషన్ పరిధిలో మరో మిస్సింగ్ కేసు నమోదైంది. ఇద్దరు మహిళలకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఒక మహిళ పేరు, అంటే వీళ్ళు ఏజ్ పరంగా చూస్తే కూడా వృద్ధురాలుగా ఉన్నట్లు కూడా మనకు తెలుస్తోంది. ఈ వృద్ధురాలకి మరో మహిళ పరిచయం అయింది. అదే ఇందిరమ్మ కాలనీలో ఉండేటువంటి మహబూబా. మరోవైపు మరో మహిళ పేరు అబేదా బేగం. వీరిద్దరూ కలిసి కొంత డబ్బుని స్థానికంగా ఉండే పరిచయం ఉన్నటువంటి కరీమా బేగం అనే మహిళకి అప్పుగా ఇచ్చారు. ఒకరు 60,000 ఇవ్వగా మరొకరు 40,000 ఇచ్చారు. మొత్తం ₹1,00,000 అప్పుగా ఇచ్చారు. గత కొన్ని రోజులుగా డబ్బు తిరిగి ఇవ్వమని చెప్పి వాళ్ళు వేధిస్తున్నటువంటి తరుణంలోనే వారిపైన కక్ష పెంచుకున్నటువంటి కరీమా బేగం మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి మొదట ఒక ప్లాన్ ప్రకారం మనం చూసాం. గతంలో దృశ్యం సినిమా తరహాలో ఈ కేసు అనేది వెలుగులోకి వచ్చినట్లు కూడా మనకు అర్థమవుతుంది. మొదట ఇద్దరు మహిళలు మిస్సింగ్ అయ్యారు. మిస్సింగ్ కోసం పోలీసులు 2 నెలలుగా వారిని విచారిస్తున్నారు, ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. కానీ రెండవ మహిళ మార్చి నెలలో చివరి వారంలో ఒక మహిళని, ఒక వృద్ధురాలని హత్య చేసి మొయినాబాద్ శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి తోల్కట్ట ప్రాంతంలో ఉన్నటువంటి ఓ ఫామ్ హౌస్ పరిసర ప్రాంతాల్లో మహిళను పూడ్చిపెట్టగా 45 రోజులు గడిచిన తర్వాత ఆ కేసు బయటికి రాలేదు. ఆమె చంపినా కూడా ఎవరు గుర్తుపట్టలేదు. కేవలం మిస్సింగ్ కేసే నమోదైందన్నటువంటి ధైర్యంతో నిందితురాలు కరీమా బేగం మరో ఇద్దరు వ్యక్తులతో మరో మహిళను మొదట ఇచ్చినటువంటి డబ్బులు ఇచ్చినటువంటి వ్యక్తి అబేదా బేగం, ఆమె వృత్తిరీత్యా అంగన్వాడీ ఆయాగా పనిచేస్తుంది. సో వీరిద్దరూ మిస్సింగ్ కేసులను ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. ఇటు బషీరాబాద్ యాలాల పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి అక్కడ నిందితులను వచ్చిన అనంతరం వాటిని వెలికి తీశారు. సో అవశేషాలు, పుర్రెలు, అక్కడ ఉన్నటువంటి ఎముకలు మాత్రమే బయటపడ్డాయి. ఎందుకంటే ఇప్పటికే గత కొన్ని రోజుల క్రితం ఇదంతా జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఇక్కడ నిందితురాలు కరీమా బేగంకి ఇద్దరు వ్యక్తులు సహకరించిన నేపథ్యంలో వారికి మధ్య ఉన్నటువంటి సంబంధాలేంటి, కేవలం డబ్బుల కోసమే హత్య చేశారా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయన్న కోణంలో ఇంకా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. రాజేష్, దర్యాప్తు పూర్తయిన అనంతరం కూడా మరికొన్ని కీలక విషయాలు ఈ కేసులో బయటకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సాగర్.